ఉపరాష్ట్రపతి పదవికి ధన్కర్ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ఆమోదించారు. ధన్కర్ రాజీనామాను ముర్ము ఆమోదించినట్టు రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది. అనూహ్య పరిణామాల మధ్య ధన్కర్ తన పదవికి రాజీనామా చేశారు. 2027 వరకు పదవీ కాలం ఉండగానే ఆయన రాజీనామా చేయడం పెద్ద చర్చగా మారింది. అనారోగ్య కారణాల వల్ల రాజీనామా చేసినట్లు చెప్పినప్పటికీ విపక్షాలు అనేక సందేహాలు లేవనెత్తుతూ ఉన్నాయి. ప్రభుత్వ వర్గాలు మాత్రం దీనిపై పెదవి విప్పడం లేదు. ధన్కర్ రాజీనామాయే పెద్ద హాట్ టాపిక్ గా ఉన్న తరుణంలో విపక్షాల అభ్యంతరాలను కూడా పట్టించుకోకుండా రాష్ట్రపతితో ఆమోద ముద్ర వేయించడం వెనుక కారణం ఏంటన్నది పెద్ద మిస్టరీగా మారింది. బీహార్ రాజకీయం కోసమే ధన్కర్ తో రాజీనామా చేయించారని విపక్షాలు అనుమానిస్తూ ఉన్నాయి. బీజేపీ ఒత్తిడితోనే రాజీనామా చేశారని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు ధన్కర్ పూర్తి ఆరోగ్యంతోనే ఉండాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. వివిధ హోదాల్లో దేశానికి సేవ చేయడానికి జగదీప్ ధన్కర్ కు అనేక అవకాశాలు లభించాయని అన్నారు. ఆయన ఆరోగ్యం బాగుండాలని తాను కోరుకుంటున్నట్లుగా ప్రధాని మోదీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.